193వ పాట. 193. కొన్ని పుస్తకాల్లో 191. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించు. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము సృష్టించిన, తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆది ఆదాము మరణ శాసనము మా శరీరము వేలుచుండగా, ఆది ఆదాము మరణ శాసనము మా శరీరము పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలచి నరకపు శిక్ష తొలగించె మా నుండి. పరలోక పిలుపుతో
పరిశుద్ధులతో మమ్ము చేసిన ప్రభు, పరిశుద్ధులతో మమ్ము చేసిన ప్రభు, నిర్మించెను ఇలలో గృహముగా తన ఆత్మా నిర్మించెను ఇలలో గృహముగా తన ఆత్మా ద్వారా. సంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము, సంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆత్మీయ ఇంటికి క్రీస్తు పునాది, శివమైన గాలే భక్తు. ఆత్మీయ ఇంటికి క్రీస్తు పునాది, సజీవమైన గాలే ప్రజలు. ప్రభువే శిల్పి, ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి. ఆద్యుడై నడుపును మోక్షపురికి మమ్ము, ఆద్యంతరహితుడై నడుపును మోక్షపురికి మమ్ము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము, తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. మన్నైనాది వెనుకటి వలెనే మరలా భూమికి తప్పక చేరున్. మన్నైనాది వెనుకటి వలెనే మరలా భూమికి తప్పక చేరున్. మానవ సంపద కీర్తి మహిమలు, మానవ సంపద కీర్తి మహిమలు గతించిపోవు నిలా సియోను, మరువకు నీ ప్రభుని. గతించిపోవు నిలా సియోను, మరువకు నీ ప్రభుని. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము, తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. లెబానోను వీడి నాతో రమ్ము, లోకపు ఆశలు గతించిపోవును. లెబానోను వీడి నాతో రమ్ము, లోకపు ఆశలు గతించిపోవును. హెర్మోను గెత్సేమనే గొల్గొతా దాటుచు, హెర్మోను గెత్సేమనే గొల్గొతా దాటుచు, హెబ్రోను చేరుదము ప్రభువును ఆరాధించెదము. హెబ్రోను చేరుదము ప్రభువును ఆరాధించెదము. తంబుర సితారతో మా
ఆరాధించెదము. తన నివాసముగా మము సృష్టించిన, తన నివాసముగా మము సృష్టించిన నాథుని పొగడెదము, స్తుతి గానము చేసెదము. నాథుని పొగడెదము, స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పాట సంఖ్య 192, కొన్ని పుస్తకాల్లో 190. ఎఫరండ్రా 192 పాట, కొన్ని పుస్తకాల్లో 190. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రం. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. దేవాని దయతోడానే నారా ఆశ్రయం పొందితిని. దేవాని దయతోడానే నారా ఆశ్రయం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన
ప్రియమైన యేసు ప్రభు పాపపు లోకములో నే పాపిగా జీవించితిని పాపపు లోకములో నే పాపిగా జీవించితిని శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నే రక్షించుటకై శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నే రక్షించుటకై నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఈ దినము నే పాడుతా నీ వలనే యేసు ప్రభు ఈ దినము నే పాడుతా నీ వలనే యేసు ప్రభు ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుము ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుము నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును నీ సన్నిధి ఆనందమును దేవా కృపతోనే నొసగితివి నీ సన్నిధి ఆనందమును దేవా కృపతోనే నొసగితివి నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు పాట సంఖ్య 179 కొన్ని పుస్తకాల్లో 177 అందరము ప్రభు నిన్ను కొనియాడెదం 179 కొన్ని పుస్తకాల్లో 177 పాడండి చాలామంది మౌనంగా కూర్చున్నారు ఏమా పాటల బుక్కులు లేవా తీసుకోవాలా మౌనంగా కూర్చున్నారు ఏందంతా మొగోళ్ళ కాదు కదా రెండోసారి పాడుతూ ఉంటాం అప్పుడు పాడాలా పాటల బుక్ లేకపోతే ఫస్ట్ టైం విన్నప్పుడు రెండోసారి పాడేటప్పుడు మీరు కలిసి పాడాలి గట్టిగా పాడండి
ప్రభు స్వరం వినాడు, వినేవాడుగా ఉంటాడు కనుక నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము అంటాడు. నీ స్వరం ఎటువంటిదంటే దేవునికి మధురముగా ఉండాలి. మనం పాడాలి, గొంతెత్తి పాడితే ఆయన నీ స్వరం వినాలని చూస్తున్నాడు. 179, కొన్ని పుస్తకాలు 177. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. మహాత్ముండవు, పరిశుద్ధుడవు, మహాత్ముండవు, పరిశుద్ధుడవు. బలి అయితివి లోకమును రక్షించుటకు, బలి అయితివి లోకమును రక్షించుటకు. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. అపారము నీ బుద్ధి జ్ఞానమెంతయో, అపారము నీ బుద్ధి జ్ఞానమెంతయో. సమర్థుడవైన నీదు శక్తి గొప్పది, సమర్థుడవైన నీదు శక్తి గొప్పది. సర్వలోకము నీదు వశమందున్నది, సర్వలోకము నీదు వశమందున్నది. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. గొప్ప కార్యములు చేయ సర్వశక్తుడా, గొప్ప కార్యములు చేయ సర్వశక్తుడా. అద్భుతములు చేయు దేవ నీవే గనుడవు, అద్భుతములు చేయు దేవ నీవే గనుడవు. శత్రువులను అణచునట్టి విజయశాలివి, శత్రువులను అణచునట్టి విజయశాలివి. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. పండవైన ప్రభు మమ్ము స్థిరపరచితివి, పండవైన ప్రభు మమ్ము స్థిరపరచితివి. నీదు మార్గములు ఎంతో అగమ్యములు, నీదు మార్గములు ఎంతో అగమ్యములు. కుతంత్రము లేదు నీలో నీతిమంతుడవు, కుతంత్రము లేదు నీలో నీతిమంతుడవు. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. కృపాలుండవైన యేసు దయగల దేవా, కృపాలుండవైన యేసు దయగల దేవా. దయా కనికరములు గల దీర్ఘశాంతుడవు, దయా కనికరములు గల దీర్ఘశాంతుడవు. వేల వేల తరములలో కృపను చూపెదవు, వేల వేల తరములలో కృపను చూపెదవు. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. కృపాలు క్షమించెదవు మానవుల పాపములెల్లా, క్షమించెదవు మానవుల పాపములెల్లా. విరోధులకు ప్రేమ చూపు దయామయుడవు, విరోధులకు ప్రేమ చూపు దయామయుడవు. పాపములను ద్వేషించెడు న్యాయవంతుడా, పాపములను ద్వేషించెడు న్యాయవంతుడా. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను
కొరకు అందరము ప్రభుని కొనియాడెదము. అందరము ప్రభుని కొనియాడెదము. మనం లేచి నిలబడి బైబిల్ పల్లవి పాడుకుందాం. ఆ సమయంలో వరుసలో కూర్చోండి, లైన్గా కూర్చోండి. తల కంటే పైగా బైబిల్ ఎత్తి పాడదాం. భలే బాలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. భలే బాలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. ఆరాధన కొరకు దేవుని మాటలు విందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మనకు ఆరాధన కొరకు సహాయకరంగా ఆది కాండము 3వ అధ్యాయం ఆది కాండము 3వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు మనం కలిసి చదువుకుందాం. ఆది కాండము 3వ అధ్యాయము 9 నుంచి 11 వరకు కలిసి చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని. అందుకైన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా అని అడిగి. ప్రభు సహాయనియుతమై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనాలు. మరొకసారి మమ్మల్ని సజీవులుగా మీ సన్నిధిలో ఆనికి భూమి మీద మా ఊపిరిని మీరు ఉంచి మీ సన్నిధిలో మమ్మల్ని చేర్చినందుకై మీకు వందనములు. అట్లు సంఘముగా మిమ్మల్ని ఆరాధించడానికి కావాల్సిన కృపను దయచేయండి. వాక్యానుసారంగా ఆరాధించడానికి సహాయము చేయండి. నిలబడుతున్న నన్ను కూడా మీ రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటూ ప్రభువా, మీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచి మీ బిడ్డలకు ఆరాధనకు అవసరమైన మాటలు అందించడానికి కావాల్సిన కృపను మీరు దయచేయమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అంటే మాట బైబిల్లో మొట్టమొదటి, అప్పుడు దేవుని వాక్యం మనకు స్పష్టంగా. కాబట్టి మొట్టమొదటి దేవుడు వేసిన ఈ ప్రశ్న ఏంటంటే, ఆదామును పిలిచి
ఉన్నాం. కాబట్టి వృత్తాంతం తెలుసు. చివరగా మానవుని సృష్టించిన తర్వాత మా ఆదాముకు ఏదైనా తోట మీద అధికారం అనుగ్రహించి, ఆ విధంగా దేవుడు ఆదాముతో ప్రతిదినము సాయంత్రము చల్లటి పూటన మాట్లాడడానికి వచ్చేవాడని మనకు దేవుని వాక్యంలో రాయబడింది. అయితే ప్రభువు ఆదాముకు ఒక హెచ్చరిక ఇస్తాడు. ఏందది? నువ్వు ఏదైనా తినచ్చు, కానీ మంచి చెడులను ఇచ్చే వృక్ష ఫలాలు తినద్దు అంట. ఇక్కడ సామాన్యంగా చాలామందికి సందేహం వస్తుంది, ఆ చెట్టు పెట్టడం ఎలా, అవ్వ తినడం ఎలా, అవ్వ ఆదాముకి ఇవ్వడం ఎలా, పాపం రావడం ఎలా, మళ్ళీ యేసు ప్రభు దాన్ని పరిహరించడానికి రావడం ఎలా అని ఇట్లా చాలామందికి సందేహం వస్తే, ఒక మంచి బైబిల్ బోధకుడు ఏం చెప్పాడంటే, ఆ చెట్టును ఉంచడానికి గల కారణం ఏంటంటే, దేవుడు ఆదామును అవ్వను సృష్టించిన తర్వాత సమస్తం పైన అధికారాన్ని అనుగ్రహించినాడు. అయితే ఎందుకు ఆ చెట్టును ఆ విధంగా ఉంచినాడంటే, ఆదాము ఆ చెట్టును చూచినప్పుడల్లా నా పైన ఒక అధికారి ఉన్నాడు, నన్ను సృష్టించిన వాడు ఉన్నాడు, నన్ను కలగజేసిన వాడు ఉన్నాడు, నాకు జీవముని ఇచ్చిన వాడు ఉన్నాడనే విషయాన్ని ఆదాముకు గుర్తుకు తేవాలని ఆ చెట్టును ఉంచాడని బైబిల్ పండితులు చెప్తారు. సరే, ఇక్కడ ఆదాము దేవుని ఆజ్ఞను మీరుతాడు, సర్పం ద్వారా అవ్వ మోసపుచ్చబడుతుంది, మానవుని జీవితంలోనికి పాపము ప్రవేశిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఆదాము జీవితంలోనికి ఈ పాపము ప్రవేశించిందో, దేవుడు యథావిధిగా ప్రతిరోజు ఆదాముతో మాట్లాడదామని వస్తాడు. వచ్చినప్పుడు ఏమంటాడు? ఆదామును పిలిచి, అంటే ఆ పండు తినకముందు ప్రతి దినము దేవుడు వచ్చేవాడు, ఆదామును పిలిచేవాడు. బహుశా వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగేదేమో. ఎందుకు? ఏదైనా తోటపైన ఆదాముకు అధికారం వచ్చింది కాబట్టి, ఆదాము ఏం చేస్తున్నావు, ఏం పంట వేశావు, ఎట్లా కాస్తున్నావు, ఏమేమి వేసినావని సంభాషణ జరిగి ఉండొచ్చు. కాబట్టి ఆదాముకున్న ధైర్యంగా ఆదామును అని పిలిచినప్పుడు ధైర్యంగా ప్రభు ఎదుటికి వచ్చి, ప్రభువా ఇదో ఈరోజు ఈ పని చేసిన, ఈరోజు ఈ పని చేసిన, ఈరోజు ఇది కూరగాయలు పండించిన, ఈరోజు నేను పొలాన్ని దున్నిన అని జవాబు ఇచ్చేవాడేమో. అయితే పండు తిన్న తర్వాత ఏమైంది? ఆదామును పిలిచినప్పుడు ఏం చేసినాడు? ఆదాము దేవునికి ఎదుటుగా వచ్చినాడా? ఏమని రాయబడింది అక్కడ? ఏముంది? ఆదామును పిలిచి 9వ వచనంలో, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుండి. కాబట్టి అంతకుముందు ఆదాము అవ్వలు దిగంబరులే. అయితే ఆ విషయం ఆదాము అవ్వలకు తెలియదు. చూడండి, చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు ఎట్టయినా వస్తాడు మన మధ్యలోకి. ఎందుకు? వాడు దిగంబరంగా ఉన్నాడని ఆ విషయం వానికి తెలియదు, వానికి పాపం అంటే ఏందో తెలియదు. కాబట్టి వాడు దిగంబరంగా మన మధ్యకు వస్తాడు, ఆడుకుంటాడు, మట్టిలో పొల్లాడతాడు, ఏమైనా చేస్తాడు. అయితే ఎప్పుడైతే ఆ విధంగా ఆదాముగున వచ్చేవాళ్ళు, అయితే పాపం చేసిన తర్వాత తను ఏ స్థితిలో ఉన్నానో తనకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఆదాముకు ధైర్యము చాలు, ఆదాము అవ్వలకు ధైర్యం చాలే దేవుని దగ్గర, దేవుని ముందరకు వచ్చి, దేవుని ఎదుటికి వచ్చి మాట్లాడడానికి. కాబట్టి ఇక్కడ మనకు ఆరాధన కొరకు సహాయకరంగా ఈ 3వ అధ్యాయంలో దేవుడు సహాయం చేసిన కొలది ఒక 5 సంగతులు మనం జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తాం. కాబట్టి మొట్టమొదటిగా 9వ వచనంలో 10వ వచనంలో, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని. కాబట్టి ఈ వాక్యంలో మనకు మొట్టమొదటిగా ఏమర్థం చేసుకోవాలంటే, దేవునికి ఆదాముకి ఏమొచ్చింది? ఎడమ వచ్చింది. ఏమొచ్చింది?
ఎడమ వచ్చింది, గ్యాప్ వచ్చింది. అంటే ఆదాము ప్రతిరోజు దేవునితో సహవాసం చేసేవాడు, దేవుడు కూడా ఆదాముతో సహవాసము చేసేవాడు. అయితే ఈ పాపం వల్ల దేవునికి ఆదాముకు మధ్యలో ఏమొచ్చింది? ఎడమ వచ్చింది. కాబట్టి ఆదాము దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయినాడు, మొదటి విషయం. రెండోది, ఆదాము దేవునికి దూరం అయిపోయినాడు. కాబట్టి అయితే ఎప్పుడైతే ఆదాము దేవునికి దూరం అయిపోయినాడో, ఆదాము ఎప్పుడైతే దేవుని సహవాసం కోల్పోయినాడో, తన జీవితంలో దాని తర్వాత ప్రయాస వచ్చింది. అయితే ఈ ఆదాము పాపము చేయడాన్ని బట్టి మన జీవితంలోనికి కూడా ఏమొచ్చింది? పాపం వచ్చింది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. ఏ విధంగా అయితే ఆదాము పాపము చేయడం ద్వారా మన జీవితంలోకి పాపం వచ్చిందో, ఇప్పుడు మనకు దేవునికి కూడా ఏమొచ్చింది? ఎడమొచ్చి. మనకు దేవునికి మధ్య ఉన్న సహవాసం ఏమైంది? పోయింది. అందుకే యెషయా గ్రంథంలో ఉంది కదా, మీ పాపములు నాకు అడ్డుగా ఉన్నాయి. కాబట్టి మానవుని జీవితంలో ఎప్పుడైతే పాపము వచ్చిందో, పాపము ప్రవేశించిందో, మనకు దేవునికి మధ్యలో సహవాసం పోయింది. తర్వాత ఏమైంది? దూరముగా చేయబడినాం, మనకు దేవునికి ఎడమొచ్చు. అయితే దీన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేసినారంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 5 సంగతుల్లో మొదటి సంగతి, ప్రభువుకు మనము దూరమైనాం, ప్రభువుకు మనకు మధ్య ఎడమ వచ్చింది, ప్రభువుకు మనకు మధ్య ఉన్న సహవాసము పోయింది. కాబట్టి 13వ వచనంలో చూడండి, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే ఆదాము పాపం చేసి దేవుని నుంచి దూరమైనాడో, తండ్రికి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు తిరిగి మానవుని ఏం చేయాలో? తనకు సమీపంగా తెచ్చుకోవాలి. అయితే దానికి కేవలం ఏకైకమైన మార్గము, తండ్రి అయిన దేవుడే కుమారునిగా సశరీరుడిగా ఒక మానవునిగా ఈ లోకంలో జన్మించాలి, ఆయన శ్రమ నొందాలి, ఆయన శిలువ పైన బాధ నొందాలి, ఆయన లోకం యొక్క అధికారానికి లోబడాలి, ఆయన ప్రజల చేత ఉమ్మి వేయించుకోవాలి, కొరడా దెబ్బలు తినాలి. ఇదంతా సంకల్పమై దేవుడే కుమారునిగా సశరీరునిగా ఈ లోకానికి వచ్చి ఏం చేసినాడు? కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని కార్చినాడు. ఆ రక్తము మనల్ని ఏం చేసింది? దేవునికి మనకు మధ్య ఉన్న దూరాన్ని సమీపము చేసి. కాబట్టి ఇది మొదటి సంగతి. ఆదాము పాపం ద్వారా ఏ విధంగా అయితే మనము దూరం చేయబడ్డామో, కడబడి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ద్వారా, ఆయన రక్తము ద్వారా మనము సమీపంగా చేయబడ్డాం. అంతేకాదు, కొలసీలకు రాసిన పత్రిక 'ఆయన అవునండి, అది మొదటిది. రెండవది చూడండి, మొదటిగా దేవునికి దూరమైన మనల్ని తన కుమారుని యొక్క రక్తము ద్వారా, ఇంకొక చోట తన కుమారుని మరణము ద్వారా కూడా ఉంది. రెండవ సంగతి 10వ వచనంలోనే ఉంది, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుంటిని కనుక భయపడి దాగుకొంటిని. కాబట్టి రెండవదిగా ఆదాములో రెండవ సంగతి, ఆదాము జీవితంలో భయం వచ్చింది. ఏమొచ్చింది? భయం వచ్చింది. అంతకుముందు భయం ఉండిందా? అంతకుముందు భయం లేదు.
అంతకుముందు ఏ విధంగా అయితే ఒక స్నేహితుడి మధ్యకు ఎదురుడికి ఇది ఏ విధంగా ఒక స్నేహితుడు వెళ్తాడో ఆ విధంగా వెళ్తూ ఉండేవాడు. అయితే ఆదాముకు ఆ పండు తినడం ద్వారా, పాపము ప్రవేశించడం ద్వారా భయం అనేది వచ్చింది. ఇది రెండవ సంగతి. అయితే మన జీవితంలో కూడా అనేక భయాలు ఉన్నాయి, అనేక భయాలు ఉన్నాయి. అయితే ఈ అన్ని భయాలకల్లా అసలైన భయం ఏంది అంటే మరణ భయము. ఏంటి? మరణం. మరణం ముందు ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎంత చదువుకున్నవాడైనా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎన్ని తెలివితేటలున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని అంతస్తులున్నా, నువ్వు ఎంత అపరితమైన జ్ఞానము సంపాదించినా, కొన్ని కోట్ల విలువైన కార్లు కొన్నా, బస్సులు కొన్నా, చూడండి ప్రధానమంత్రికి ఒక రోజు ఖర్చు కొన్ని కోట్లలో అవుతుంది ఆయన సెక్యూరిటీకి. చంద్రబాబు రీసెంట్గా నిన్న ఒక హెలికాప్టర్ కూడా కొన్నాడు తన సెక్యూరిటీ కోసం. ముందు ఇది బాగాలేదు, క్యాంపులన్నీ ఎక్కువైతేనే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని నిన్ననే ఒక కొత్త హెలికాప్టర్ కొన్నాడు. కాబట్టి ఎందుకు వాళ్ళకి అంత భయము? ఆ స్థానంలో ఉన్నారు కదా. ముఖ్యమంత్రి అంటే ఏం ఆశామాష కాదు. మళ్ళీ అంత స్థానంలో ఉన్న వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడు? మరణానికి. మరణం అంటే ఏమి? మరణముకు భయపడే సెక్యూరిటీ కోసమే హెలికాప్టర్ కొన్నాడు. కాబట్టి ఎంతటి వాడైనా మరణం ముందు ఏం చేయాలి? తల వంచాల్సిందే. ఎంతటి గొప్పవాడైనా మరణం ముందు తల వంచాల్సిందే. ఒక వారానికి అది కుళ్ళు పట్టాల్సిందే. ఒక నెలకల్లా అది కుళ్ళి కుసించిపోయి మన్నులో కలిసాల్సిందే. ఫైనల్గా ఏం మిగలాలా? ఎముకలు మిగలాల్సిందే. ఈయన గొప్పవాడు, ఈయన ఐశ్వర్యవంతుడు, ఈయన పేదవాళ్ళకు సహాయం చేసినాడు, ఈయన ఎంతోమందిని ఆదుకున్నాడు, ఇల్లు కట్టించినాడు, మాకు బాగా డబ్బు సహాయం చేసినాడని చనిపోయిన ఇంట్లో పెట్టుకుంటామా? ఎవడు పెట్టుకోడు. కాబట్టి మానవుని జీవితంలో కూడా ఆదాము పాపం చేయడాన్ని బట్టి మరణ భయం ఉంది. ఈ భయం ఎట్టారిది అంటే చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 79వ వచనంలో చివరి వచనం నేను చదువుతాను, చూడండి. చీకటిలోను మరణ ఛాయలోను, చీకటిలోను మరణ ఛాయలోను. అంటే మరణ ఛాయం అంటే మరణం అనేది నీడతో సమానం. మరణం అనేది నీడతో సమానం. చూడండి, మీరు ఎండలో నడిచేటప్పుడు మీ నీడ మీ అంటమ్మడే వస్తుంది. నువ్వు కొట్టినా పోదు, తన్నినా పోదు, నువ్వు దేంతో చేసినా పోదు, అది నీ అంటమ్మడే వస్తుంది. కాబట్టి ఈ మరణం కూడా మానవుని ఎట్లా అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే మరణం అనేది మానవుణ్ణి వెంటాడుతూ ఉంది. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఇటువంటి మరణ భయంలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేసినాడంటే మరణ భయాన్ని తొలగించినాడు. ఎట్లా మరణ భయాన్ని తొలగించినాడు అంటే ఆయన కలువరి శిలువలో మరణించడం ద్వారా, ఆయన కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచుట ద్వారా దేవుడు కూడా మనకు మరణం పైన ఏమి ఇచ్చినాడు? విజయాన్ని ఇచ్చినాడు. ఏ విధంగా అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణం మీద విజయాన్ని పొందినాడో, ఏ విధంగా అయితే మరణపు సంఖ్యలను ప్రభు తెంచినాడో, అదేవిధంగా ప్రభులో ఉన్న నీకు నాకు కూడా ప్రభు మరణం పైన విజయాన్ని అనుగ్రహించినాడు. ఆ మాట రాయబడింది చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయము 54 చివరి నుంచి చదువుతా చూడండి. 54, 55. విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రం.
కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధుడు కనుక ఈ లోకంలో భూమి మీద జీవించినప్పుడు పరిశుద్ధంగా జీవించినాడు కాబట్టి ఆయనలో ఏ పాపము ఏ కపటము లేదు కాబట్టి ప్రభు ఏం చేసినాడంటే మరణం పైన మరణాన్ని తను ఏం చేశాడు? మృంగినాడు. మరణాన్ని మృంగడం అంటే మరణం పైన విజయము పొందడం. కాబట్టి ఆయన కుమారులుగా చేయబడిన మనకు కూడా ప్రభువు మరణం పైన మనకు విజయాన్ని అనుగ్రహించినాడు. ఇది భౌతికమైన మరణం కాదు. భౌతికమైన మనము నీకుంది, నాకుంది, యేసుప్రభు నమ్ముకొని ఉంది, నమ్మని వారికి ఉంది, చర్చికి వచ్చేవాళ్ళకు ఉంది, రానోళ్ళకు ఉంది, దశం భాగాలు ఇచ్చే వాళ్ళకు ఉంది, ఏనోళ్ళకు ఉంది. అయితే ఈ మరణము ఆత్మీయ మరణం గురించి మాట్లాడు. కాబట్టి మనం చనిపోయి సమాధి చేయబడిన తర్వాత రెండో రాకడలో ప్రభు వచ్చినప్పుడు ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ప్రభును అంగీకరించి ఉంటారో వాళ్ళు మొట్టమొదటిగా ఏం చేయబడతారు? వాళ్ళ సమాధులు తెరవబడతారు. అక్షయమైన శరీరము, క్షయమైన ఈ శరీరము అక్షయమనేదిగా లేపబడుతుంది. కాబట్టి ఈ విధంగా దేవుడు మనకు మరణం పైన విజయాన్ని ఇచ్చినాడు. ఇది రెండవ సంగతి. మూడవ సంగతి చూడండి, ఆదికాండము 3వ అధ్యాయమే. ఆదికాండము 3వ అధ్యాయము, క్షమించండి, 5వ వచనము. 5వ అధ్యాయము 5వ వచనం. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. కాబట్టి ఆదాము జీవితంలో ఈ మూడో సంగతి మనం గమనించినట్లయితే ఆదాము జీవితంలో ఒక ముగింపు అనేది ఉంది. ఆదాము జీవితంలో ఒక ముగింపు. ఎన్నేళ్ళు బ్రతికినాడు ఆయన? 930 ఏండ్లు. తర్వాత తన జీవితం ఏమైపోయింది? అంతమైంది. కాబట్టి మానవుని జీవితంలోకి పాపము ప్రవేశించుటను బట్టి వారి జీవితంలో ముగింపు ఉంది. అంటే ఆదాము కూడా ఏం చేయబడినాడు? మృతి పొందినాడు, చనిపోయినాడు. అయితే మనం కూడా చనిపోయిన వారమే. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఇదందరికీ మనకు బాగా పరిచయమైన వాక్యమే, 2వ అధ్యాయము. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించు. కాబట్టి మనం కూడా మన అపరాధములు పాపముల చేత మనం కూడా ఏం చేయబడినా? చచ్చిన వారమే, మృతి నొందిన వారమే. అయితే దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. దీనికంటే ఇంకా చక్కగా చూడండి, ఇంకా మనకు మరణం అనేది లేదు, మన జీవితానికి ముగింపు అనేది లేదు. ఎట్లా ముగింపు లేకుండా పోయింది? చూడండి, మన ప్రభునందు విశ్వాసం ఉంచుటను బట్టి ఆయన రెండో రాకలో ఎత్తబడితే ఆయనతో కూడా మనం ఎక్కడ ఉంటాం? పరలోకంలో ఉంటాం. పరలోకానికి ముగింపు ఉందా? ప్రభువుకు ముగింపు ఉందా? మళ్ళీ పరలోకానికి ప్రభువుకు ముగింపు లేనప్పుడు ఆయన బిడ్డలముగా చేయబడిన మనము క్రీస్తులో బ్రతికించిన మనకు కూడా ఏం లేదు? ముగింపు అనేది లేదు. కాబట్టి అందుకే యోహాను సువార్తలో అంటారు చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 49, 50, 51 చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 49, 50, 51. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించు.
కాబట్టి మనకు మానవ జీవితానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఏమొచ్చిందంటే జీవం అనేది వచ్చింది. ఏమొచ్చింది? జీవం. ఈ జీవానికి ముగింపు లేదు. కాబట్టి నిత్యము మనకు కూడా తండ్రితో పరలోకములో ఆయనను ఆరాధిస్తా స్తుతిస్తూ ఉంటాం. కాబట్టి మన జీవితానికి ముగింపు అనేది లేదు. ఎందుకంటే జీవాహారమై ఉన్న క్రీస్తు ద్వారా మనం ఏం చేయబడినాము? లేపబడినాం. ఏం చేయబడినాం? కాబట్టి ఇది ఎన్నో సంగతి? మూడో సంగతి. మొదటిదేంది? మన పాపం ద్వారా మన జీవితంలోకి ఏమొచ్చింది? భయం వచ్చింది. దానికి సరైన వాక్యం ఏం చూసుకున్నాం? మొట్టమొదటిగా దేవునికి మనం ఏమైపోయినాం? దూరస్తులమైన. ఎడమొచ్చింది, సహవాసం కోల్పోయినాం. అయితే దేవుని ద్వారా మనకు ఏమొచ్చింది? క్రీస్తు రక్తం వల్ల మనము సమీపస్తులుగా చేయబడి. ఇంకొక చోట ఆయన మరణము ద్వారా సమీపస్తులుగా చేయబడి. కాబట్టి రెండవది, మానవుని జీవితంలోకి ఏమొచ్చింది? పాప భయం వచ్చింది. ఏ భయం అది? మరణ భయం. ఈ మరణం అనేది మనకు మానవునికి ఎట్లుంటుంది? నీడ లాంటిది. మనం ఎక్కడ పోతే మన నీడ అక్కడికే వస్తుంది. కాబట్టి మరణం కూడా నీడల మనతో పాటే వస్తుంది. అది భౌతికమైన మరణం కాదు, ఆత్మ సంబంధమైన. కాబట్టి అయితే ఆ మరణాన్ని ప్రభు ఏం చేసినాడు? శిలువ పైన తను మరణించుటను బట్టి, మరణించి తిరిగి లేయడాన్ని బట్టి ఆ మరణాన్ని ఆయన మృంగివేసినాడు. ఆయన మరణం పైన విజయం పొందినాడు. మనకు కూడా మరణం పైన విజయాన్ని అనుగ్రహించి. మూడో సంగతి, ఆదాము మృతి పొందెను. అంటే ఆదాము జీవితానికి ఒక ముగింపు ఉంది. ఎందుకు ఆదాము జీవితానికి ముగింపు వచ్చిందంటే తన పాపమును బట్టి, తన అవిధేయతను బట్టి, తన అతిక్రమమును బట్టి, తన అపరాధమును బట్టి, తన దోషమును బట్టి. అయితే కడబడి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మన జీవితానికి ఉన్న ముగింపు అనేది ఉంది. అయితే ఆ ముగింపును దేవుడు నిత్య జీవంగా మార్చాడు. తర్వాత చూడండి, నాలుగో సంగతి, ఆదికాండము 3వ అధ్యాయము. ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతాను, వినండి. అందుకు దేవుడైన యెహోవా, సర్పముతో నీవు దీన్ని చేసిన పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందవు. ఇది దేవుడు పాముకి ఇచ్చిన శాపం. అయితే ఆదాముకు కూడా దేవుడు ఏం చేసినాడంటే ఆ పాపాన్ని బట్టి తన జీవితంలో కూడా శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆదాము శాపాన్ని ఏం చేసుకున్నాడు? కొని తెచ్చుకున్నాడు. అది కింద ఉంది చూడండి, 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోను నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు. కాబట్టి ఆదాము ద్వారా ఏం చేయబడింది? నేల శపించబడి. ఒక కవి ఉంది, దేశం అంటే మట్టి కాదై, దేశం అంటే మనుషులే. నేల శపించబడిందంటే ఎవరు శపించబడినట్టు? భూమి మీద ఎవరు ఉండేది? మనమే. అంటే ఇప్పుడు ఆదాము ద్వారా శాపము మనకు కూడా వచ్చింది. అయితే ఈ శాపము ఇక్కడేమో ఆదాముకి ఏం శాపం? అది నీ బ్రతుకు దినములన్నీ నువ్వు ప్రయాసపడతావు, అవ్వకు కూడా ఇచ్చిన, నువ్వు ప్రసవ వేదనతో పిల్లలను కందువని. కాబట్టి ఏదైనా ఒక తల్లి 9 మాసాలు మోసి కని పెంచేటప్పుడు సైన్స్ ప్రకారము ఒక 20, 30 లేదా 10 నుంచి 15 ఎముకలు ఒకేసారి ఇంచితే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఉంటుంది. కాబట్టి అంత పెయిన్ వాళ్ళు భరించి 9 మాసాలు వాళ్ళ బిడ్డను మోసి కని వాళ్ళు జన్మనిస్తారు. కాబట్టి ఇక్కడ కూడా మనకు కూడా శాపం వచ్చి మనము కూడా శాపములో ఉన్నాం. అందుకే ప్రభు ఏం చేసినాడంటే ఈ శాపాన్ని తన మీద వేసుకున్నాడు. ఏంది ఆ శాపం అంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక
అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుతాను, చూడండి. 13, 14 కలిసి ఉన్నాయి. అక్కడ మనకు కావాల్సిన మాట శాపం అనే మాట ఉంటుంది, గమనించండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ మన జీవితంలో శాపం ఏంటంటే, మనకు దేవుడు ఈ వాక్యాన్ని ఇచ్చినాడు. ఈ వాక్యంలో కొత్త నిబంధన ఉంది, పాత నిబంధన ఉంది. పాత నిబంధనలో మొదటి 5 గ్రంథాలు ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, నువ్వు తప్పు చేసినావో ఆన్ ది స్పాట్లో వానికి శిక్ష వేయాలి. ఎక్కడ? దుబాయ్, కువైట్ మాదిరి. దుబాయ్, కువైట్లో ఈ జడ్జి ఈ కోర్టులకు తిరగడము, వాడా కాదని సస్పెక్ట్ కింద ఉంచడము, కన్ఫామ్ అయినాక శిక్ష వేయడము, అంతకుముందే మళ్ళీ మధ్యలో బెయిల్ తెచ్చుకోవడం, ఇవన్నీ ఉండవు దుబాయ్, కువైట్లో. వాడు తప్పు చేసినాడా వాని తల తెగనరగడమే. దుబాయ్లో అందుకే కేసులు తక్కువ, మన ఇండియాలో కేసులు ఎక్కువ. వాడు చేసినా మళ్ళీ దర్జాగా జైల్లో నుంచి బయటకు వస్తాడు. ఎందుకంటే ఏమో సాక్ష్యాలు మారుతాయి, పరిస్థితులు మారుతాయి, గవర్నమెంట్లు మారుతారు, మంత్రులు మారిపోతారు, పోలీసులు మారిపోతారు. కానీ ఇక్కడ ఎందుకంటే అది వాళ్ళు డబ్బుతో అవన్నీ చేస్తారు కాబట్టి డబ్బు వాళ్ళకు పడేస్తే వాళ్ళు పందిని నంది చేస్తారు, నందిని పంది చేస్తారు. అయితే ఇక్కడ కూడా మనకు మన జీవితంలో కూడా శాపం ఉంది. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఎవడు తప్పు చేస్తే వాడే శిక్షణ ఉండాలా. ధర్మశాస్త్రంలో ఉంది, అది పాత నిబంధన. తండ్రుల దోషము కుమారుల మీదకి రాదు, కుమారుల దోషము తండ్రుల మీదకి రాదు. తండ్రి పాపం చేసినాడా ఏం చేయాలి? తండ్రి శిక్షణ ఉండాలి. కుమారుడు పాపం చేసినాడా కుమారుడు శిక్షణ ఉండాలి. అది ధర్మశాస్త్రము యొక్క శాపం. అయితే ఈ ధర్మశాస్త్రము యొక్క శాపాన్ని ఏం చేసినాడు? యేసు ప్రభు శిలువ పైన కొట్టివేసి, పాపం చేసింది నువ్వు నేను, పాపములో జీవించింది నువ్వు నేను, పాపపు పనులు చేసింది నువ్వు నేను, పాపపుకు రావాల్సిన శిక్ష మరణము, ఆ మరణము నువ్వు నేను పొందాలి. అయితే ప్రభు ఏం చేసినాడు? ఆ మరణాన్ని శిలువ పైన ఆయన పొందుడను బట్టి మన మీద ఉండవలసిన శాపము ఆయన వేసుకో. అయితే దేవుడు ఈ శాపాన్ని ఏం చేసినాడు? ఆశీర్వాదకరముగా మార్చి. కాబట్టి ఇది 4వ సంగతి. ఆదాము ద్వారా మన మీదకి వచ్చినటువంటి శాపము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మ్రాను మీద వేలాడడం బట్టి ఆ శాపమును ఆయన భరించి మనకు ఆయన ఆశీర్వాదములు అనుగ్రహించిన. ఆశీర్వాదం అంటే గొప్ప ఇంటిలో పుట్టడము, పుట్టినప్పుడు నుంచి లగ్జరీ లైఫ్ అనుభవించడము, ఏది కావాలంటే అది తినడము, మంచి ఇల్లు, మంచి బట్టలు, మంచి ఇల్లు, మంచి కారు, ఇవి కాదు. అవి భౌతికమైన సంబంధమైనవి. అవి ప్రభు నమ్ముకోనేనికి వస్తాయి, నమ్ముకోనేనికి వస్తాయి. ఎవడు కష్టపడితే వానికి వస్తాయి. అయితే ప్రభు మనకి ఏం ఆశీర్వాదం ఇచ్చినాడు అంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించి. కాబట్టి మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం ఏంది? ఇక్కడ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఏంది పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అంటే? దేవుని యొక్క సహవాసం, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క పరిశుద్ధత,
దేవుని బిడ్డలతో కలిసి దేవుని ఆరాధించే ఆధిక్యత. కాబట్టి చూడండి, ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ గొప్ప ఐశ్వర్యవంతులు, వాళ్ళందరూ బయట ఉన్నారు, మనమేమో దేవుని సన్నిధిలో ఉన్నాం. ఇదే పెద్ద ఆశీర్వాదం. నిన్నున్నాడు, ఈరోజు లేడు. మనం నిన్న ఉన్నాము, ఈరోజు ఉన్నాం. అదొక ఆశీర్వాదం. కాబట్టి ఈ విధంగా దేవుడు మన శాపాన్ని ఏం చేశాడు? ఆశీర్వాదకరంగా మార్చాడు. ఎన్ని సంగతులైనాయి? ఎన్నైనాయి? 4. చూడండి చివరిదిగా ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను పెట్టి. కాబట్టి దేవుడు ఆదాము అవ్వలను సృష్టించిన తర్వాత ఆదాముకు ఏదైనా తోట మీద అధికారం ఇస్తాడు. ఆ తోటలో ఉండే ప్రతి జంతువు మీద ఆయనకు అధికారము ఇచ్చాడు. వాటికి ఏ పేర్లు పెట్టాలో కూడా ఎవరు పేర్లు పెట్టింది? దేవుడు కాదు. ఎవరు పెట్టింది? ఆదామే. అవ్వకు పేరు పెట్టింది ఎవరు? ఆదామే. అంటే ఇంత ఏదైనా తోటలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయమన్నాడు? ఈడేమో ఏదైనా తోటలో ఉన్నాడు, దేవుడే అధికారాన్ని ఇచ్చినాడు. ఇప్పుడు ఏమైంది? ఆదాము ఏం చేయనాడు? అప్పుడు ఆయన ఆదామును ఏమనిందా? ఆయన పిలిచానిందా? వెళ్ళగొట్టానిందా? వెళ్ళగొట్టి. అంటే మన్నుతో చేసి జీవమునిచ్చి అధికారం ఇచ్చి ఆయనతో ప్రతిరోజు మాట్లాడిన వ్యక్తినే దేవుడు ఆదామును ఏం చేసినాడు? వెళ్ళగొట్టాడు. దీనికి కారణం కూడా ఏంటి? ఆదాము చేసినటువంటి అవిధేయత, పాపం. అంటే ఏం చేసి ఇక్కడ మనము ఈ వాక్యం ద్వారా మనకి ఏం అర్థం చేసుకోవాలంటే, మనగుణ ఆదాము ద్వారా మనకు వచ్చిన పాపము ద్వారా మనగుణ పరలోక రాజ్యము లేదు. పరలోక రాజ్యంలో ఎవరుంటారు? పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. కాబట్టి అక్కడ ఉండేది పరిశుద్ధమైన దేవుడు, ఆ స్థలము పరిశుద్ధమైనది. అటువంటి పరిశుద్ధమైన దేవుణ్ణి పరిశుద్ధమైన స్థలములో ఆరాధించడానికి మనకున్న అర్హత లేదు. అంటే పరలోక రాజ్యానికి మనము ఎలిజిబుల్ కాదు. అయితే దేవుడు మనల్ని ఏం చేశాడు? పరలోక రాజ్య నివాసులుగా చేసినాడు. ఇక్కడైతే ఆదామును వెళ్ళగొట్టాడు, మనల్ని ఏం వెళ్ళగొట్టలే. మనకు ధారాళమైన ఉచితమైన ప్రవేశం ఉంది. ఎవరైనా నేను పాపినని గ్రహించి ఆయన నా కొరకు చనిపోయినాడని విశ్వసిస్తే అక్కడే ఏం జరుగుతుంది? మనకు పాప క్షమాపణ వస్తుంది. పాప క్షమాపణ రావడాన్ని బట్టి మన మీద ఉన్నటువంటి తీర్పు అవన్నీ కొట్టివేయబడతాయి, మరణం. వెంటనే ఏమవుతుంది? ఆయన రాజ్యానికి మనము నివాసులుగా చేయబడతాం. అందుకు ఎగ్జాంపుల్ దొంగనే. దొంగ ఏమన్నా నా పాపాలకు క్షమించన్నాడా? ఏమన్నాడు? దొంగ ఏమన్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ మాటలోనే ఉంది అంత. అంతకుముందు ప్రభువుగుణ ఆ దొంగలో, ఆ ఊరు దొంగలో ఉన్నటువంటి ఆ కదలికలు, వారి యొక్క పశ్చాత్తాపము, ఇవన్నీ ప్రభు గ్రహిస్తాడు. ఆయన సర్వంతర్యామి. మన హృదయంలో ఉండే ఆలోచన పుట్టకముందే తెలుసు ఆయన. బహుశా ఈ దొంగ మనసులో ఏమన్నా పశ్చాత్తాపడినాడేమో అంటాడు కదా, బయటికి అంటాడు, ఇది మనకు సరైన శిక్షే కానీ అతనికి కాదు అని. కాబట్టి ఆదాము పాపం ద్వారా వెళ్ళగొట్టబడినాడు. అయితే కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు పరలోక రాజ్యంలోనికి ఏమొచ్చింది? ధారాళమైన ఉచితమైన ప్రవేశం వచ్చింది. చూడండి అదే మాట కొలసీలకు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, 13, 14 కలిసి చదువుకుందాం. ఆయన మనలను
అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి. కింద ఫుట్నోట్లో ఉంది 4 అని, తన ప్రేమ కుమారుని. కాబట్టి దేవుడు మనకు ఆయన రాజ్యానికి నివాసులుగా, ఆయన రాజ్యానికి వారసులుగా చేసి. కాబట్టి వారసత్వం అనేది తండ్రి నుంచి కుమారునికి వచ్చేది. కాబట్టి ఇప్పుడు పరలోకం ఎవరిది? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన కుమారులు ఎవరు? నువ్వు నేనే. అంటే ఇప్పుడు పరలోక రాజ్యానికి వారసత్వం ఎవరికి వచ్చింది? మనకు వచ్చింది. కాబట్టి మనం ఎవరు అసలు? కాబట్టి మోషే కీర్తనలో అంటాడు, దేవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలవగా. మనమేం నిలవలేం ఆయన పరిశుద్ధత ముందు, ఆయన నీతి ముందు, ఆయన మంచితనం ముందు మనమేమీ నిలబడలేము. గొప్పవాళ్ళం కాదు, మనకి ఏం అసలు మనము విలువ లేని వాళ్ళం. అయితే ప్రభువు కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆదాము చేసిన పాపను బట్టి ఏవైతే కోల్పోయినామో అవన్నీ కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు తండ్రి అయిన దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఈ తలంపులను, ఈ 5 సంగతులను మనం ఆధారం చేసుకొని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. అసమానుండగు క్రీస్తు. 173వ పాట. కొన్ని పుస్తకాల్లో 171, 173, కొన్ని పుస్తకాల్లో 171. ఈ పాటలో 3వ చరణము, 4వ చరణము, 2 చరణాలు పాడదాం. మొదటి చరణం కూడా పాడుకుందాం. 3వ చరణము, 4వ చరణం పాడుకుందాం. పల్లవి మొదటి చరణము 3, 4. ఆ సమయంలో సండే స్కూల్కు మీ పిల్లలను అందరినీ కూడా పంపించండి. అసమానుండగు క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. ఇహ పరములలో నీ జన్మ ఆనందము కలిగించే. ఇహ పరములలో నీ జన్మ ఆనందము కలిగించే. అభయమునిచ్చి మాకు భయభీతిని బాపితివి. అభయమునిచ్చి మాకు భయభీతిని బాపితివి. భయభీతిని బాపితివి. అసమానుండగు క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా, నీవే ప్రభువా, నీవే
మరణము గెలిచిన మా ప్రభువా, పరమాదేవుడవు నీవే. సాతాను ఓడించి నీతిగా మమ్ము దీర్చితివి. సాతాను ఓడించి నీతిగా మమ్ము దీర్చితివి. నీతిగా మమ్ము దీర్చితివి. అసమానుండగు ఓ క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా, నీవే ప్రభువా. పాప శాపముల బాపితివే, చూపితివే పరమాదారి. పాప శాపముల బాపితివే, చూపితివే పరమాదారి. శక్తి గలవు ప్రభువా, నీకే మా స్తోత్రములు. శక్తి గలవు ప్రభువా, నీకే మా స్తోత్రములు. నీకే మా స్తోత్రములు. అసమానుండగు ఓ క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా, నీవే ప్రభువా. మోకరించండి, కళ్ళు మూసుకోనండి. మొదట సండే స్కూల్కి వెళ్ళేవారు ప్రభుని ఆరాధిస్తారు. తర్వాత వంట డ్యూటీ లేదు కాబట్టి బల్ల ముందున్నవారు, తర్వాత బల్ల వెనకలు ఉన్నవారు, ఆ తర్వాత బయట ఉన్నవారు ప్రభుని ఆరాధిస్తాము. కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరిచి చూడద్దు. మీరు కళ్ళు తెరిచి అటు ఇటు చూసే పని లేదు మీకు. కళ్ళు మూసుకొని ఉండడమే, ఇతరులు చేసే ఆరాధన ఆలకించి ఆమెను చెప్పడమే మన సమయం. కనుక మధ్యలో లేచిపోకండి. నీళ్లు తాగడానికి అన్నట్టు పోతున్నారు, అది ఏమంత ముఖ్యమైనది కాదు. ఒక 10 నిమిషాలు నీళ్ళు తాగకపోతే ఏమి కాదు, అదొక శోధన మీకు. కాబట్టి ఆరాధనలో అటు వెళ్ళకండి. నీళ్లు తాగడానికని బయటికని లేచిపో అని అటు పోకండి. ప్రభువుకు ప్రథమ స్థానం ఇస్తే ప్రభువు మనల్ని దీవిస్తాడు. ప్రభువును మనం నిర్లక్ష్య పెట్టి అజాగ్రత్త పడితే మనం నష్టపోతాం. కనుక దేవుని సన్నిధిని గౌరవించండి. దేవుడు మన మధ్యలో ఉన్నాడనే భయభక్తులతో మనం దేవుని సన్నిధి గడపాలి. గేటు దగ్గర కూడా ఎవరిని బయటికి పోకుండా గేట్ వేసేయండి. ప్రారంభించండి. ప్రభు నాయన ఉదయకాల సమయంలో నేను ఆరాధించి కృపను ధన్యతను మీరు నాకు అనుగ్రహించినందుకై వందనాలు. దయగల తండ్రి, ఎంత గొప్ప దేవుడు, ఎంత నమ్మదగినటువంటి దేవుడు నాయన. నీ యొక్క అపారమైన కృపను దయను నాయుడులో చూపించి ప్రభా, మరి గత 8 మాసములు మీరు కాపాడి భద్రపరిచి నాయన, ఈ యొక్క మాసంలో మీరు ప్రవేశపెట్టినందుకై వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, ఇంతవరకు మీరు తీసుకొచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి కూడా వందనాలు. నా యొక్క జీవితంలో నేను కూడా నాయన
మరి నీకు దూరస్తురాలుగా ఉంటేనే ప్రభా, అటువంటి నన్ను మీరు ప్రేమించి నాయన మరి క్రీస్తులో సమీపస్తురాలుగా మీరు చేసుకున్నందుకే వందనాలు. దయగల ప్రభా, పాప భయము మరణ భయంతో ఉన్నటువంటి నన్ను పాప మరణము నుంచి నన్ను విడిపించినావు. పాపమును నుండి నాకు విడుదల మీరు అనుగ్రహించినావు నాయన. మరణమును మృంగివేసినావు. దయగల తండ్రి, మరి సిలువలో నేను పొందవలసిన శిక్షావతిని మీరు నేను సిలువలో మరి ప్రభా మేకులకు మరి ప్రభా మీరు అప్పగించుకొని మీ యొక్క అమూల్యమైన రక్తాన్ని నా కొరకు కార్చిన ఆయన. నా కొరకై మీరు నేను పొందవలసిన శాపమును శిక్షను మీరు పొంది నా కొరకు శాపంగా మీరు మార్చబడినందుకై వందనం చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, మీరు అర్పించుకున్న ద్వారా నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి వందనములు తండ్రి. ఆయన కుమారుని యందు మరి ప్రభా క్రీస్తులో రాజ్య నివాసురాలుగా మీరు నన్ను చేసుకున్నందుకే వందనాలు. మీరు నాకు ఇచ్చిన ఉచితమైన రక్షణ బట్టి వందనము స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, నిజంగా నువ్వు ఎంత గొప్ప దేవుడో. పాపం నుంచి శాపం నుంచి నన్ను విడిపించినావు. దేవాన్ని ఏర్పరచుకున్నావు. నీ జనముగా నీ సొత్తుగా చేసుకున్నావు. ఓ దినాన నీతో ఉంటానని నిరీక్షణ దేవా పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలిభాగస్తురాలుగా చేసుకున్నావు. దయగల తండ్రి, నీతో ఉంటాను నిరీక్షణ ఈ భూమి మీద నాకు కలుగజేసినందుకై వందనాలు. నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నీకు వందనం చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో పాపం నుంచి శాపం నుంచి నన్ను విడిపించి నీ రాజ్య నివాసురాలుగా నన్ను సిద్ధపరచుకున్న యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ ఉదయకాల సమయంలో కొద్ది స్తుతి ఆరాధన మీ బంగారు పాదములకి అర్పించి ఆరాధించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. వాళ్ళ ముందున్న వారు చేయండి.